నమస్కారాలు. బహుశా ఆయుష్మాన్ హాస్పిటల్ అదృష్టంలో ఇది ఒక మంచి దినంగా మేము భావిస్తున్నాం. ఉత్తమ కళాకారులు, కళా పోషకులు, కళే తపస్సులాగా, కళే జీవనంలాగా పద్మశ్రీ నా సోదరుడు లాంటి మంచి చిరకాల మిత్రుడు మన తెలంగాణకు పద్మశ్రీ తీసుకొచ్చి కళారంగాన్ని వేల రేట్లు ఎక్కడో హిమాలయాలకు అంత ఎత్తు తీసుకుపోయినటువంటి మహనీయుడు గడ్డ సమ్మన్న గారు. తర్వాత సోదరు రాజమౌళి గారు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, అంటే సరే ఇది ఒక అవకాశంగా బహుశా ఈ యొక్క వాయిస్ నాకు తెలిసినంత వరకు యావత్ తెలంగాణకి వెళ్ళిపోవాలి, ఆంధ్ర మిత్రులు కూడా పోవాలి. ఏందా వార్త చెప్తే చూడండి, నీళ్ళల్లో విస్కీలో, బ్రాండీలో, రమ్ములో అన్నిట్లలో నీళ్లు ఉన్నదని ఆయన ఒక పాటతోటి ఎంత పెద్ద గుణపాఠం ఇచ్చాడో చూడండి. ఆయన చెంప దెబ్బ కొట్టిండి జనాలను, అరే మూర్ఖుడా నువ్వు జాగ్రత్త ఉండకపోతే కుటుంబం నాశనం అవుతుందని. ఆయన కళ్ళతో చెప్తున్నాడు, నేను ఈ స్టెథోస్కోప్ చెప్తున్నా, ప్రతిరోజు ఒక్క సంఘటన మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళాలి. కరెక్ట్ నెల రోజుల ముందు ఒక ఊరు నుండి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి వయసు 28 సంవత్సరాలు. ఆ భార్య ఏవైతే ఉంటుందో అమ్మాయి వయసు 21 వయసు. అంటే వాస్తవం చెప్పండి, ఆడుకున్న వయసు అమ్మాయి, పెళ్లి చేసుకున్న వయసే కాదు, చదువు కంప్లీటే కాదు. సంకల ఒక చిన్న పిల్ల, ఏళ్ళు పట్టుకొని ఇంకొక చిన్న పిల్ల. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ పడుకోవాలి? ఆయన కడుపు వాసి ఇంత ఉన్నది, 20-30 లీటర్ల కడుపు పసకలు అయి ఉన్నాయి. ఆయన ఎక్కడ మాట్లాడుతుండో ఏం తెచ్చలేదు. ఆ సందర్భంలో నా వల్ల అయినంత వరకు సహాయపడ్డా అనుకుందాం. కింద బెడ్ కింద వేసి ఆ పిల్లలను పడుకోబెట్టి ఈమె ఆయనకు సేవ చేస్తాను. అంటే నేను వయసు ఎంత? 28 సంవత్సరాలు. మిత్రులలా, తెలంగాణ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్కి నేను బ్లేమ్ చేయట్లేదు. ఎవరన్నా బ్లేమ్ అనుకుంటే ఐఎమ్ లీస్ట్ బాధర్. నేను ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు ముఖ్యం నాకు. ఏ గవర్నమెంట్ అయినా నా మీద కంప్లైంట్ చేస్తే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ని, ప్రజలకు సేవ చేసే వ్యక్తిని. ఈ ఉల్టా సీదా మందు తాగి 21 సంవత్సరం ఉన్నట్టు ఆడపడుచును నువ్వు ముండనాలు చేస్తున్నావు, నువ్వు పాపాన పోతావు. అది ఏ గవర్నమెంట్ కానీ ఆధార్ కార్డు బేసిస్ పెట్టుకొని అవసరం అనుకుంటే ఎవరికైతే చదువు ఖతం అవుతుందో 25 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఒక మందు పెట్టాలంటే పెట్టే, కానీ ఈ రక్త మాంసాలు అమ్మి వాళ్ళ రక్త మాంసాలు ఇవ్వడం అనేది ఏ గవర్నమెంట్కు కరెక్ట్ కాదు 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 అని చెప్తున్నా. ఆడపడుచులా ఉసురు పోసుకొని పోతారు. నేను చెప్తున్నా, ఇది బంగారు తెలంగాణ కానే కాదు. ఈ యొక్క పాట ద్వారా, ఈ యొక్క గొప్ప మేధావుల ద్వారా నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, తస్మా జాగ్రత్త. 30 సంవత్సరాలు ఉన్న యువకులు గుండెకు నీరు వచ్చి కార్యం వీకై, గుండె వీకై, కాళ్ళకు వాపులు వస్తున్నాయి. 10 లీటర్లు 20 లీటర్ల నీరు నేను తీయాల్సిన పరిస్థితి వస్తున్నది. అది తెచ్చుకున్న తర్వాత ఇంకొక సంఘటన, 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుణ్ణి భార్య వదిలిపెట్టింది, కడుపు నిండా నీరు వచ్చింది. ఎవరు తీసుకొస్తాను? 80 సంవత్సరాల అమ్మ అయ్య కట్టె పట్టుకొని, వాళ్ళు కట్టె పట్టుకొని ఎటో పోవాలని తెలియదు, ఆ కొడుకుని పట్టుకొని వస్తారు. కొడుకు తండ్రికి సేవ చేస్తాడు, కొడుకు సేవ చేస్తాడా? ఇది తెలంగాణ అనొద్దు. మన చక్కటి గొప్ప మేధావులు ఉన్నటువంటి, సిరి సంపదలు ఉన్నటువంటి, నవరత్నాలు ఉన్నటువంటి, కోటి రత్నాల ఏదైతే వీణ అని అంటామో మనం. మిత్రులారా, ఆనందించండి, కలిసి భోజనం చేయండి, మితి మీరు తాగకండి, కుటుంబాన్ని కాపాడుకోండి. జై తెలంగాణ. ఆయుష్ హాస్పిటల్లో జనగాంలో సార్ దగ్గర నాకు చాలా పరిచయం. ఆయన చాలా పోషకులు, స్వయంగా కూడా ఆయన ఇప్పుడే నాకు తెలిసింది సార్ కూడా యాక్టింగ్ చేస్తాను. నేను ఏమన్నా అవకాశం ఉంటే నేను కూడా చేయాలన్న కోరిక బలంగా ఉందని చెప్పడం జరిగింది. వాస్తవానికి సారు నేను కళాకారులకు చాలా చేయూతనిచ్చే గొప్ప మనసు ఉన్న మనిషి ఆయన. నేను ఇక్కడికి రాగానే మా అన్న కొడుకు బాగలేకపోతే ఇక్కడికి వచ్చాను. సార్ చూసే వరకు వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్తారు, నాకు ఆ నమ్మకం కలిగింది. అంత గొప్ప మనసున్న మంచి డాక్టర్ సార్. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే సార్ కోరిక మేరకు నేను జబర్దస్త్ ఈటీవీలో ఒక 400 ఎపిసోడ్లు పని చేశాను. చిరంజీవి, రవితేజ దాదాపు ఒక 40 సినిమాలు పని చేశాను. రీసెంట్ కాలగమలో 3 కూడా నాకు చాలా హిట్ అయింది. అలాగే నేను డాక్టరేట్ కూడా తీసుకున్నాను. ఒక 15 కంట్రీస్లలో ఇంటర్నేషనల్ షోస్ చేశాను. ఇది నా పరిచయం ఒక రాజమౌళి. నేను అందరూ ఈటీవీ జబర్దస్త్లో మాటలతో నవ్విస్తే నేను పాటలతో నవ్వించా. ఆ పాటలు ఎట్లుంటాయి? ఈ వైన్స్ బారు, ఈ బీరు సెలయేరు, ఈ వైన్స్
బారు ఈ బీరు సెలయేరు నన్ను గన్న వాళ్ళు మందేసి పోయారు. చిన్నారి చికెన్ ముక్క గొంతులోకి జారాక ఓ పెగ్గే తగిలాక ఆ కిక్కే వేరింకా గ్లాసుల ఐసేసాక కూలింగే అయ్యాక తాగాను పీకల దాకా రాత్రంత క్యూ కేక వినిపించు పొలిమేర దాకా. అయితే చిన్న డైలాగ్ ఏంటంటే సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో సారు డాక్టర్ గారు కాబట్టి సార్ వచ్చి రాజమౌళి తాగడం వల్ల చాలా నష్టాలు అండ్ ఎట్లా సార్ అన్నారు బ్రాందీలో నీళ్ళు కలుపుకొని తాగితే హార్ట్కి ప్రాబ్లం అవ్వదు, విస్కీలో నీళ్ళు కలుపుకొని తాగితే లివర్కి ప్రాబ్లం అవ్వదు, అమ్మ ఓడికాలో నీళ్ళు కలుపుకొని తాగితే కిడ్నీలకు ప్రాబ్లం అవ్వదు. అప్పో బాబోయ్ దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఆయన అంటే సార్ నీళ్ళు చాలా డేంజర్ అర్థమైంది సార్. ఏంది ఇచ్చాడో మంచిగా అవును సార్ మూడిట్లు అదే కలుపుతుంది కదా ఇచ్చాడా తాగి చనిపోతే నరకానికి పోతుంది అంటే నేను తాగి చచ్చిపోతే నరకానికి పోతున్నా సార్. అవును మరి బ్రాండీ విస్కీ అన్నాడు వాడు నరకానికి పోతుంది, మరి సోడా నీళ్ళు అన్నాడు వాడు నరకానికి పోతుంది, మరి గ్లాసులు స్టఫ్ అన్నాడు వాడు కూడా నరకానికి పోతాడు అన్నాడు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయినాక నేను ఇక్కడ ఉంది ఏం చేయాలి సరిగా ఆడికే పోతాను. నేను కామెడీ షోలో ఎక్కువ శాతం చేశాను. ప్రజెంట్ అయితే సినిమాలు చేస్తా ఉన్నా. ఇలాంటి పెద్దల ఆశీస్సులతోటి వీళ్ళ ప్రోత్సాహంతో వీళ్ళంటి అందరి ప్రోత్సాహంతో చిన్న చిన్న ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు హాస్పిటల్ రాగానే సార్ మమ్మల్ని ఒక సొంత ఇంటి బ్రదర్ లెక్క తమ్ముడు లెక్క ఆహ్వానించి నాకు ఇంతమంది పెద్దల ముందు చిన్న సత్కారం చేసేందుకు పెద్దగా భావిస్తూ థ్యాంక్ యూ సార్. మా బామ్మ ఎస్పెషల్లీ మా అన్న కొడుకు కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి సార్ నేను అడిగితే ఏం కాదు చాలా క్యూర్ అయ్యి చాలా హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్తాడని చెప్పిన మరోసారి థ్యాంక్ యూ. ఒక చిన్న అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.